వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ 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 ఈ రోజు ఏదైతే నా స్వగ్రామం కంటే కూడా అనేక ప్రేమ ఆప్యాయంతో ఏదైతే సొంత కుటుంబ సభ్యుల లెక్క ఆదరించి నాకు హుజురాబాద్ నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికిన మా సోదరుడు హుజురాబాద్ కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి వర్తల ప్రణవ్ గారికి దానితో పాటు నా హుజురాబాద్ నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఎంతో ప్రేమతోటి ఆదరించిన నా హుజురాబాద్ యువ సోదరులకి యువ సైనికులకి ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్సీ పదవి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు నాకు కట్టబెట్టిందంటే ఏదైతే నికార్సుగా స్వార్థం లేకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలపైన చేస్తున్న పోరాట తీరును చూసి ఏదైతే భారతదేశంలో అత్యధికంగా చిన్న వయసులో నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జరిగింది. తప్పనిసరిగా హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము మేమిద్దరము కలిసి కృషి చేసి ఏదైతే పెండింగ్ లో ఉన్న దళిత బంధు అయితేనేమి, ఏదైతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అయితేనేమి, కొత్త రేషన్ కార్డులు అయితేనేమి, యువకులకు యువ వికాసం కింద 5 లక్షల రూపాయలకు సంబంధించిన గ్యారంటీ కార్డు అయితేనేమి, మహిళలకి 2500 రూపాయలు అయితేనేమి, దానితో పాటు ప్రతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలు ప్రతి ఒక్కటి కూడా వారికి అందజేయడం జరుగుతుంది. దానితో పాటు కష్టకాలంలో పార్టీని పట్టుకొని కష్టాలు అనుభవించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి బల్మూరి వెంకట్ ఒక నాయకుని లెక్క కాకుండా ఒక కార్యకర్త లెక్క వాళ్ళకి అండదండగా ఉంటా. గతంలో కూడా నేను హుజురాబాద్ నియోజకవర్గ నా కుటుంబ సభ్యులకు ఒక మాట చెప్పిన, ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా, ప్రతి తండ్రికి ఒక కుడి భుజాన్ని అవుతా, ప్రతి చెల్లెకి ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి సోదరునవుతా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులనవుతా. మా ఇసుక రవాణా జరుగుతుందో మా సోదరుడు ఆల్రెడీ దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిండ్రు. ఏదైతే ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ స్థాయి మీటింగ్ లో కూడా వారు హుజురాబాద్ నియోజకవర్గ అనేక సమస్యలు అక్కడ లేవనెత్తారు. తప్పనిసరిగా వారికి ఒక సపోర్ట్ లెక్క, ఒక పిల్లర్ లెక్క ఏదైతే స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు శాసనసభ్యులు అడ్డగోలుగా ఇష్టంన్నట్టు మాట్లాడుతున్నారు. బిడ్డ మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. కేవలం వీడు ఒక్క వ్యక్తి లేడు, ప్రణవ్ తో పాటు ప్రణవ్ గురించి మాట్లాడాలంటే బల్మూరి వెంకట్ కూడా ఉన్నాడని చెప్పి ఆలోచించి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి చెప్తూ, ఏదైతే మేము గత ప్రభుత్వాల లెక్క మేము అధికారంలో ఉన్నాము, ఇక్కడ మా ఈ నియోజకవర్గంలో మా శాసనసభ్యుడు లేడని చెప్పి ఫండ్స్ ఇవ్వకుండా గత పాలకులు చేసిన విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉండదు. రేవంత్ రెడ్డి గారు 119 నియోజకవర్గాలకి వారు ముఖ్యమంత్రి గారు. ఏదైతే ఇక్కడ ప్రతి సంక్షేమం కూడా మా సోదరుడు ప్రణవ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దానితో పాటు నా మొదటి ఏవైతే నా ఎమ్మెల్సీ లాట్ ఫండ్స్ కింద నాకు శాంక్షన్ అయితే నా మొదట శాంక్షన్ అయిన ఫండ్స్ లో 50 లక్షల రూపాయలు హుజురాబాద్ నియోజకవర్గంలో సోదరుడు ఎక్కడ పెట్టమంటే ఎక్కడ శాంక్షన్ చేయమంటే తప్పనిసరిగా అక్కడ శాంక్షన్ చేస్తానని చెప్పి చెప్పాం. అందరం కూర్చొని పీవీ జిల్లా చేయాలని చెప్పి అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. పీవీ జిల్లా ఏర్పాటు చేయాలి, సపరేట్ జిల్లా కావాలి హుజురాబాద్ అని చెప్పి అది మనం లేవనెత్తిన నినాదము. తప్పనిసరిగా రీఆర్గనైజేషన్ ఏదైనా ప్రభుత్వం చేస్తే తప్పనిసరిగా దానికోసం ఇద్దరం కలిసి కృషి చేస్తాం, పాటుపడతాం. ధన్యవాదాలు.